స్వీట్ షాప్ లో దొరికే హల్వాని సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకుందామా. ఒక కప్పు కార్న్ ఫ్లోర్, 2 కప్పులు షుగర్ తోటి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ ని. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఏదైనా ఒక కప్ అయితే మెజర్మెంట్ పెట్టుకోండి. ఆ కప్పు తోటి నేను 2 కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను. 2 కప్స్ షుగర్ కి 2 కప్స్ అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను. వాటర్ లో షుగర్ కలిసేటట్టుగా గింట పెట్టుకొని అలా అలా కలిపేసేయండి ఒకసారి. ఆ షుగర్ కరిగే లోపల ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని ఏ కప్పుతో అయితే షుగర్ వేసేసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోండి. కప్పు కార్న్ ఫ్లోర్ లో ఒక కప్ అయితే వాటర్ అయితే వేసుకోండి. స్పూన్ తో గానీ చేత్తో గానీ వాటర్ లో ఉండలేం లేకుండా చక్కగా అయితే కలిపేసుకోండి. ఇలా అయితే ఉండలేం లేకుండా చక్కగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇంకొక కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము. ప్యాన్ లో షుగర్ అంతా కరిగిపోయి పొంగు అయితే వస్తూ ఉంది. దీనికి పాకం అయితే ఏం అవసరం లేదండి. షుగర్ మొత్తం కరిగి సిరప్ అయితే కొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది. ముందుగా కట్లెట్ పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ని ఇంకొకసారి అయితే కలిపేసుకోండి. మరుగుతున్న షుగర్ సిరప్ లోకి ఆ కార్న్ ఫ్లోర్ వాటర్ ని కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి గింట పక్కన పెట్టకుండా ఆపకుండా కలుపుతూనే ఉండాలి. కింద అడుగు నుంచి కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగున ఉండలు ఫామ్ అయిపోతాయి. చక్కగా దగ్గరకు వచ్చేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఈ టెక్స్చర్ లోకి అయితే వస్తుంది. జెల్లీ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది తిక్కుగా. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మళ్ళీ కలుపుతూ ఉండాలి. దాదాపుగా 1 కప్ అయితే నెయ్యి పడుతుంది. ఎంత నెయ్యి యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది. దీంట్లో మీకు నచ్చిన ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫుడ్ కలర్ అయితే మొత్తం కలిసేటట్టు బాగా అయితే కలుపుకోవాలి. మంచి ఆరెంజ్ కలర్ లో హల్వా కలర్ అయితే వచ్చేస్తుంది. కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పీసెస్ అయితే దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. హల్వా అయితే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి. ఇంకా బాగా అయితే కలుపుకోవాలి. హల్వా సాఫ్ట్ గా ఉండాలి, సాగకుండా అనుకునే వాళ్ళు ఈ స్టేజ్ లో అయితే దించేసుకోవచ్చు. కాదు హల్వా మాకు సాగేటట్టు ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. కొంచెం యాడ్ చేసుకుంటూ నెయ్యి అయితే ప్యాన్ కి చివరైతే సపరేట్ అవుతూ ఉంది చూడండి. నేనైతే ఈ స్టేజ్ లో ఆపేస్తున్నాను. లాస్ట్ గా ఒక ప్లేట్ అయితే తీసేసుకోండి. ఆ ప్లేట్ లో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసేసుకోండి. ఆ నెయ్యిని అయితే మొత్తం అప్లై చేసేయాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల హల్వా ప్లేట్ కి అయితే అతుక్కోకుండా ఉంటుంది. మీద ఉన్న హల్వాని ఇంకొకసారి అయితే కలిపేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసేసుకోండి. మొత్తాన్ని హల్వా వేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా వేయండి, ఒకేసారి జారి పడిపోతుంది. స్పూన్ అయితే తీసుకొని ఈక్వల్ గా అడ్జస్ట్ చేసేసుకోండి హల్వాని. ఇంకొన్ని జీడిపప్పు, బాదం పప్పులు అయితే పై నుంచి అలా వేసేసుకోండి. ఒక 2 అవర్స్ వదిలేస్తే పీసెస్ గా చక్కగా వస్తుంది కట్ చేసుకుంటే. అంతేనండి, స్వీట్ షాప్ స్టైల్లో హల్వాని సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.